Petitions. This is an AC ride. Please switch on your AC. Okay. Kindly do not ask for extra cash. Okay. Thank you. Okay. I'm a content creator. యూజువలీ లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో కరెంట్లీ ట్రెండింగ్ అనుకుంటా. నేను ఏదైనా పోస్ట్ చేస్తే మంచిగా వైరల్ వెళ్తాను. హిందీ తెలుగు రెండు సార్. ఇది ర్యాపిడో దగ్గర నుంచి ఒక చిన్న గుడి సార్. థ్యాంక్స్ ఫర్ బుకింగ్ విత్ ర్యాపిడో. దానిలో ఒక హెల్తీ స్నాక్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. బట్ ఎనీ స్పెషల్ ఏం లేదు. లెట్స్ సే వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ బుకింగ్ ఫ్రమ్ ర్యాపిడో. ఒక గిఫ్ట్ అనుకుంటా, టోకెన్ ఆఫ్ థ్యాంక్స్. ఇట్స్ ఫ్రమ్ దెమ్, నాట్ ఫ్రమ్ మీ. ఫ్రమ్ ర్యాపిడో? ఫ్రమ్ ర్యాపిడో. ప్యాకింగ్ చూస్తారు కదా. ఫస్ట్ రైడ్ నాకు ఇది, అంటే ఈ గిఫ్ట్ రావడం రైడ్లో. బట్ నైస్ కదా సార్. అసలు కంపెనీస్ ఇట్లా ఆలోచిస్తున్నాయి ఇంత క్రియేటివ్గా. అవును, దే ఆర్ థ్యాంక్ఫుల్ దట్ యూఆర్ బుకింగ్ అ క్యాబ్ విత్ దెమ్. ఒకవైపు వాళ్ళు ఇది అనొచ్చు కదా, లెట్స్ అవును లెట్స్ యూఆర్ బుకింగ్ ద క్యాబ్ అండ్ యూఆర్ ఎనీవేస్ పేయింగ్ ఫర్ ఇట్. వి గెట్ ద మనీ, డ్రైవర్ గెట్స్ ద మనీ. బట్ ద పాయింట్ ఈస్ లైక్ బీయింగ్ థ్యాంక్ఫుల్ అండ్ లైక్ గివింగ్ అ గిఫ్ట్ ఫీల్స్ నైస్. కస్టమర్ అబ్సెషన్ కనిపిస్తుంది దాంట్లో. దట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ కస్టమర్స్, హౌ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ ఆల్ దట్. యా, ర్యాపిడో ఇండియాదా? అవును సార్, ఇండియా. మన హైదరాబాద్ అయిననే అనుకుంటా ఓపెన్ చేసింది, అంటే స్టార్ట్ చేసింది. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్, కిక్ బాక్సర్. ఐ హ్యావ్ అ ఫుల్ టైమ్ జాబ్ విత్, సో ఫుల్ టైమ్ ఎంప్లాయీ నేను. మిమ్మల్ని లేదు సార్, ఇదిగా నాకు మనుషుల్ని కలవడం ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన నాకు మస్తు కూర్చున్నా నేను దీంట్లో. ఇప్పుడు వచ్చే మీతో 2 నిమిషాలు జస్ట్ ప్రేమగా మాట్లాడితే ఖుషి. మనం వేరే ప్రపంచంలో అరే ఒక అన్నతో కలిసిన ఇట్లా ఫ్రీగా మాట్లాడినా. అదే సార్, నాకైతే అదే కరెన్సీ. కానీ వీటి మధ్యలో ఇక దేస్ లైక్ ద ఛానల్ ఈజ్ అబౌట్ ప్రమోటింగ్ పాజిటివిటీ అండ్ లైక్ రిమూవింగ్ లేబుల్స్ ఫర్ డ్రైవర్స్. లైక్ చాలామంది ఎట్లా మాట్లాడతారంటే డ్రైవర్లు ఇట్లానే ఉంటారని. సో డ్రైవర్లు ఎట్లా ఉండరు, డ్రైవర్ మనుషులే. మనుషులు గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటారు అంతే. రెస్పాన్సిబిలిటీ, హెవీ జాబ్ ఇది. ఎగ్జాక్ట్లీ. జాబ్ ఇది అంటే మ్యారీడా? మ్యారీడ్ సార్. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు కూడా ఈఎంఐలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో వేస్తున్నా. కిడ్స్ కూడా ఉన్నారు, ఒక పాప ఉంది నాకు. సో లెట్స్ సే ఏమి ఇట్లా అవును వీనికి రెస్పాన్సిబిలిటీస్ లేవు ఇట్లనే తిరుగుతున్నాడు లేదు. చాలా రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఇవి చేస్తున్నాను. ప్యాషన్ని తీసుకొని, రెస్పాన్సిబిలిటీస్ని తీసుకొని. స్కాన్ చేయొచ్చు? అవును సార్, స్కాన్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్టా చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను. సో టైట్ కావా? అయితే సార్ నాకు ఊపిరి పీల్చుకునే ప్లేస్ కూడా ఉండదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చినవి చేస్తున్నాను, నేను ఖుషి ఉన్నా. చాలా టైర్డ్ ఉంటాను నేను. కాకపోతే ఇక అంతే సార్, ఏదో ఇట్లా బతకాలని లేదనుకుంటే స్టార్ట్ అయింది. ఫాలో చేసా. థ్యాంక్ యూ సార్, ఫాలో చేసిరు. బట్ ఐ వుడ్ సే లైక్ కంటెంట్ కూడా చూడండి, యూ విల్ ఫీల్ దట్ అవును మంచి పని చేస్తున్నాను. చూస్తే ఈరోజు ట్రావెల్లో ఉంటాయి కదా. అవును సార్. బట్ మీరేం చేస్తుంటారు సార్, ఇఫ్ ఐ మే ఆస్క్? నేను సివిల్ ఇంజనీర్గా చేస్తాను. ఓకే. సో నేను కూడా జాబ్ మానేసి రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను, ఫర్మ్ ఓపెన్ చేశాను. క్రేజీ సార్, అసలు ఇది కదా సార్ చేయాల్సింది. అదే దాని గురించి అంటే విజిట్లు ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్ వెళ్తున్నాను. అచ్చా, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ విత్ యూర్ న్యూ వెంచర్. తెచ్చే మన జాబులు అనుకుంటే అట్లా భయపడుకుంటూ ఉండడం కంటే సరే ఇట్స్ ఓకే అనుకుంటా మనం స్టార్ట్ చేయడం లేదు సార్. ఐ మీన్ అఫ్ కోర్స్ మనందరి సినారియోస్ డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమందికి ఫినాన్షియలీ చాలా ఎక్కువ ఉండొచ్చు బర్డెన్. నేను రీజన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్ మనం 12 అవర్స్ ప్లస్ ట్రావెలింగ్ కలిపితే 14 అవర్స్ అవుతుంది. సో ఆ 14 అవర్స్ కష్టపడేది వాళ్ళకి కష్టపడే కన్నా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎవరిదో డ్రీమ్ మీద పనిచేయడం కంటే మన డ్రీమ్స్ మీద పనిచేస్తున్నాం కదా సార్. సో అదే ఎఫర్ట్ మనం పెడితే అవును సార్. సో మనకి ఏంటంటే ఇంటూ 3 టైమ్స్ వస్తుంది. అవును, అంటే ఇనిషియల్గా ఇబ్బంది అయినా 2023 స్టార్ట్అప్ కంపెనీ. ఓకే. సో ఉన్నారు వర్కర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు. ఓకే. మీరు ఏం కన్స్ట్రక్షన్స్ చేస్తారు సార్? ఏదైనా ప్రాజెక్ట్స్ లైక్ ఇండస్ట్రియల్, యూరియా ఫ్యాక్టరీస్, రిఫైనరీస్, లైక్ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి కదా వర్క్స్, కాంట్రాక్ట్స్. ఓకే. అలా సిఎస్ఆర్ వర్క్స్ కానీ. అంటే ఈ రియల్ ఎస్టేట్కి రాలేదు, ఓకే. ఈ రెసిడెన్షియల్కి రాలేదు. ఓకే.
ఈ రెసిడెన్షియల్ ఏంటంటే కంప్లీట్గా బిజినెస్ ఇదంతా ఇది ఉంటుంది. మనకేంటంటే బిల్స్ ఇక్కడ రావు స్టేట్ గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్ అనుకో సార్ విత్ ఇన్ 1 month లోపలనే మనకి అమౌంట్ వచ్చేస్తాయి. సెక్యూర్గా ఫీల్ అవుతాం మనం పెట్టిన దానికి. అదే ఇప్పుడు బిల్డర్ అనుకో, బిల్డింగ్ కట్టేసి సేల్ అయ్యే వరకు టెన్షన్ ఉంటుంది. మార్కెట్ అంతా సెట్ అవ్వదు. అది హైడ్రా సర్వీలో ఉందా ఏదన్నా తెలియదు కదా. సో డాడీ వాళ్ళు, మా నాన్న పూజారి ఉండే సార్. సో లాస్ట్ ఇయర్ ఏమైపోయిందంటే చెప్తా, ఈ స్టోరీ కూడా చెప్పాలి. అంటే లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఈ ఛానల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ఒక మోటో బ్లాగింగ్ ఛానల్ లెక్క స్టార్ట్ అయినా. ఓకే, నాకు జర జిందగీ నుంచి బెజార్ వేసారే పూరా పోయి, నేను ఇట్లా కాదు ఇండియా మొత్తం ఒక రౌండ్ కొట్టాలని బైక్ కొన్నా, గేర్స్ కొన్నా, కెమెరాస్ కొన్నా, కొని లేచే కొట్టినా కూడా, ట్రిప్స్ కూడా కొట్టినా. ఉజ్జయిన్ కొట్టినా, హైదరాబాద్ టు ఉజ్జయిన్ బైక్ మీద, హైదరాబాద్ టు గోవా కొట్టినా, బెంగళూరు కొట్టినా, చెన్నై కొట్టినా, శ్రీశైలం అయితే ఇట్లానే వెళ్ళిపోతూ ఉంటాం మేము ఎప్పుడు పడితే. బట్ ఇది కొట్టలేను, కేదార్నాథ్, బద్రీనాథ్ అట్లా చేయాలంటే మనకు ఒక డాగ్ చైన్ ఉన్నది కదా, చైన్ కట్టేసి ఉన్నది, జాబ్ అనే చైన్ ఉన్నది. ఇప్పుడు చేయలేకపోయినా. బట్ ఇప్పుడు ఉజ్జయిన్ ఎంపీ వెళ్ళాలన్నా కానీ నీకు మినిమం 1 week 10 days అయితే పడుతుంది కదా. అదిగా మ్యాజిక్ చేసినాం ఏదో ఒకటి. ఓకే, అంటే ఎటు వెళ్ళినా ఫ్యామిలీతో తీసుకెళ్తా? లేదు, యాక్చువల్లీ చెన్నై మా ఫ్యామిలీని అంటే మా వైఫ్ని తీసుకొని వెళ్ళా. పాప కూడా ఉండే అప్పుడు, పాప చిన్నగా ఉండే. సో ఇట్లానే అడ్జస్ట్ అయిపోయాను. ఇప్పుడు పాప నన్ను వదలదు, మమ్మీని వదలదు. ఇప్పుడు పోలేము ఏడికి. బట్ నాకు బైక్స్ ఇష్టం అనమాట, బైక్స్ ఇష్టం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కార్లో వెళ్తాం. సో నేను బేసిక్గా ఉండేది రామగుండం ఎన్టీపీసీ. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చింది సిస్టర్ వాళ్ళ విలేజ్, సిస్టర్ వాళ్ళ హోమ్ ఇది. ఓకే, ఇప్పుడు ఉన్నది అక్క. మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చారు. అచ్చా, సో ఇద్దరు అక్కలు ఒక ఇంటికి ఇచ్చేసాను. సో జాయింట్ ఫ్యామిలీ. సో మేము కూడా ఇక్కడే ఉంటాం ఇక, అంటే వచ్చినప్పుడు ఇది కూడా అంతే కదా. మన అక్క వాళ్ళ ఇల్లు అంటే మన ఇల్లే. ఇంకా మా విలేజ్ వచ్చేసి ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, కరీంనగర్ చాలా మంది ఉన్నారు సార్ దోస్తులు. సిద్దిపేట దాకా వెళ్ళినా, కరీంనగర్ పోవాలి ఒకసారి. కరీంనగర్ రాలే, సిద్దిపేట దాకా వచ్చినా నేను. సిద్దిపేట తర్వాత అది ఒక చెరువు ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్కి, ఒక పెద్ద చెరువు, ఆడదాకా వచ్చిన. బట్ కరీంనగర్ ఆడ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. బట్ ఏం పని లేకుండే మనకి. అంటే అట్లా కాదు సార్, ఇట్లా జస్ట్ తిరిగేసి వస్తే అవురా బై నేను వెళ్ళా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వచ్చేయండి, ఎన్టీపీసీకి వచ్చేటప్పుడు కాల్ చేయండి, మీ నెంబర్ సేవ్ చేస్తాను. షూర్ సార్. అండ్ యాక్చువల్లీ దీని కాన్సెప్ట్ కూడా ఇదే సార్. లెట్స్ ఇప్పుడు కూడా నేను ఒక ఆంటీకి చెప్తున్నా, ఒక ఆంటీ ఎక్కారనమాట, బెంగాలీ ఆంటీ. నాకు బెంగాలీ అర్థమవుతుంది, చెప్పడం రాదు. సో నేను ఆంటీకి ఏమంటున్నా అంటే, నేను మీకు ఎవరు ఆంటీ లెట్స్ అంటే లైక్ మీకు నాకు పరిచయం కూడా లేదు. బట్ మీరు ఏదో కొడుకుతో మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లెట్స్ మనుషులు యూజువల్గా మంచోళ్ళే, కాకపోతే కొన్ని సినారియోస్ వల్ల ఇక డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు అంతే. ఇప్పుడు మీతో లైక్ సన్ లాగా ఎలా మాట్లాడిందంటే వే ఆఫ్, అంటే అవతల వ్యక్తి, ఇప్పుడు నేను కూడా అది కూడా ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడినా. సో ఎదుటి వ్యక్తి ట్రీట్ని బట్టి మనం కూడా మాట్లాడాలి. అవును సార్. ఇప్పుడు మీకు నాకు పరిచయాలు లేవు, బట్ మీరు ఏదో నేను మీకు తమ్ముడు ఉన్నట్టు ప్రేమ మాట్లాడుతున్నారు. మనం ఇచ్చుకునేది ఏం లేదు కదా సార్. ఇప్పుడు నేను మీకు ఇవ్వగలిగింది ఏం లేదు, మీరు నాకు ఇవ్వగలిగింది మేబీ లైక్ ఒక ఎక్స్ అమౌంట్, అదొక ట్రాన్సాక్షన్. మన ఈ టైంలో ఒక ట్రావెల్లో జర్నీ చేయాలని. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, ఒక ప్రేమ ఇవ్వగలం మనం ఒక మనిషికి, ప్రేమ, రెస్పెక్ట్, అండ్ లెట్స్ వరల్డ్ ఈజ్ అ బెటర్ ప్లేస్ అన్నట్టు ఒక ఫీల్ అయితే చెప్పగలం కదా. ఇప్పుడు అది చాలా ఫిలాసఫికల్ అనిపిస్తుందేమో వినడానికి, బట్ నా పాయింట్ అయితే స్ట్రేట్కి లైక్ అవును, కెన్ ఐ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్ అనుకుంటూ ఆలోచిస్తుంటా. మేబీ లైక్ ఇప్పుడు నేను ఒక్కడిని చేంజ్ చేయలేనేమో, బట్ ఐ కెన్ గివ్ యూ అ ఫీలింగ్ కదా. ఏదైనా మనతోనే స్టార్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు రేపటి రోజు మనం పిల్లలు అంటే, నేను చాలాసార్లు పిల్లలతో కూడా ఏం చూసినా అంటే, మనుషులు పిల్లలతో కూడా ఇట్లా మాట్లాడేటప్పుడు ఇట్లా స్ట్రిక్ట్గా మాట్లాడతారు. అంటే ఇప్పుడు నా పిల్లలతో నేను బాగానే మాట్లాడతాను, బట్ వేరే వాళ్ళ పిల్లలతో కూడా మీరు అట్లా మాట్లాడితే వాడికి కూడా నేర్పించినట్టు కదా పోరానికి. అరే అట్లా కాదురా, ఇది మంచి ప్రపంచమే, మంచి వరల్డ్ లివ్ చేయడానికి. లేకపోతే అందరు డిసప్పాయింటెడ్ ఉంటారు, మరి అరే ఏం బతుకుతున్నాం రా భయ్ అనుకుంటూనే ఉంటారు. ఇక మాకంటే ఈజీగా బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. అరే సార్, అసలు మీరు ఎంత మందిని మేనేజ్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు? అది మెయిన్ ఏంటంటే మ్యాన్ పవర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యాన్ పవర్ లేదు, సరిపోవట్లేదు మనకున్న ప్రాజెక్ట్స్కి. అవును, మన చాలామంది అబ్రాడ్కే వెళ్తున్నారు. అవును సార్. అందుకే ప్రాజెక్ట్స్ అన్ని డిలే అవడానికి కారణము ఇక మ్యాన్ పవర్ లేకపోవడం. స్కిల్డ్ మ్యాన్ పవర్, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటారు కదా. అంతే సార్. ఐ థింక్ ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు లెట్స్ మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే లేబర్స్ని వెతకడం ఎంత పెద్ద పనియో అప్పుడు వెతికేటప్పుడు అర్థమవుతుంది. మాకు అమౌంట్ ఎక్కువ లాస్ అయ్యేది ట్రాన్స్పోర్ట్కి. ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఉంటారు, ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళకి అమౌంట్ వేస్తాం. ఫర్ హెడ్ 2000 వేసినా కానీ 50 మందికి అంటే 1 lakh.
ఇక వాళ్ళు వస్తే వచ్చినట్టు, లేదంటే మనలాగా వదిలేయాల్సిందే ఇక. అంతే. ఇంకోటి వాళ్ళతో ఏం పంచాయతీలు పెట్టుకోలేదు, ఏం చేయలేదు. అంటే మనకి ఫేస్ కూడా తెలియదు కనీసం, ఎగ్జాక్ట్లీ జస్ట్ కమ్యూనికేషన్ ఇక, అంతే. ఫోన్ కమ్యూనికేషన్. అవును సార్. మళ్ళీ అమౌంట్ ఇవ్వలేదంటే ట్రస్ట్ లేదంటారు, ఈయనకి అడ్వాన్స్లో ఇవ్వట్లేదు, ఇక సాలరీస్ ఏమి ఇస్తారంటారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా సార్ మోస్ట్ ఆఫ్ ది కలెక్టర్స్ కానీ అక్కడ ఉండే యూపీ బిహార్ నుంచే ఉంటారు, యూపీఎస్సీ వాళ్ళే కొడతారు ఎక్కువ. అవును, ఎందుకంటే ఆడ వేరే ఆపర్చునిటీయే లేదు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటారు, ఆ పెద్దగా అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంతే. మన దగ్గర అట్లీస్ట్ అవు పోయి గవర్నమెంట్ జాబ్ కోసం అందరం ట్రై చేస్తాం, కాలేదంటే అట్లీస్ట్ ఒక ప్రైవేట్ జాబ్ అనేది దొరుకుతుంది అన్నట్టు ఒక భరోసా అయితే ఉంటుంది. ప్రైవేట్ జాబ్ కూడా మంచి జాబ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఓట్ అయ్యేదంటే బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి ఓట్ అయ్యేది. ఆడ ఎట్లా చూడండి సార్, అసలు దబాయించేసిండు మనల్ని మొత్తం. 2 సార్లు దబాయించుడు, ఆడు ముంగటోడు ఈడ వెనకాలోడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను జంతువుల దిగి ఆయనతో వెళ్ళి గొడవ కూడా పడవచ్చు, బట్ పాయింట్ ఏంటంటే నేను మంచిని ఎందుకు అయితే అట్లా చేస్తే అంటే సరే సావరాబాయిని వదిలేసినాం, ఇంకేం చేసినాం. మన రైట్ సైడే ఉన్నాం కదా, మనం సేఫ్ డిస్టెన్స్లోనే ఉన్నాము, ఆయన కేట డిస్టర్బ్ చేయలేదు. నాకు తెలిసి వాడిని ఓవర్టేక్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను సేఫ్ డ్రైవర్ని. నేను ఏదో ఈగో గేమ్ల కోసం రోడ్డు మీద వచ్చి కొట్టుకోను కదా. మన ఈగో పెద్దది కదా సార్. ఏదో లేచే నేను నీ మీద ఓవర్టేక్ చేసుకొని నేను పెద్దోడిని అనుకుంటే ఇక ఏమున్నది. ఇప్పుడు ఆల్తో పెట్టుకున్నా మన పరువు అవుతుంది వస్తే. పరువు ఇంకోటి, మేము కిక్ బాక్సర్లం సార్, మాకు స్పెసిఫిక్గా చెప్తారనమాట ఎవరితో గొడవ పడొద్దు అంటే యాక్చువల్లీ యూజ్ ఉన్నప్పుడు అది బయటికి అంతే కదా. ఇప్పుడు లేచే నా దగ్గర పవర్ ఉందంటే నేను ఎవరి దగ్గర అయితే పవర్ లేదో వాళ్ళ కోసం నించోవాలనుకుంటా. ఎవరైనా కొట్టాలనుకోవడం ఏంటి, అవును ఎవరైనా కొడుతుంటే ఏదైనా దౌర్జన్యం జరుగుతుంటే ఆడ వెళ్ళి మనం నించుంటే కదా పవర్ఫుల్ పీపుల్. స్పోర్ట్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు మీరు? స్పోర్ట్స్లో నాకు ఎప్పటి నుంచో చేద్దామని ఉండే సార్, రీసెంట్గానే నా సర్టిఫికేషన్ చేసుకున్నాను నేను దాంట్లో. అంటే అలా స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే ఎవ్రీడే ఒక 1500 to 2000 అవుతుంది. అవుతుంది ఎవ్రీ డేనా? ఎవ్రీడే కాదు కదా, ఎవ్రీ డే అంతా అవ్వదు స్పోర్ట్స్కి. అంటే స్పోర్ట్స్ ఎట్లా అడుగుతున్నారు మీరు నేర్చుకుంటే కిక్ అంటున్నారు? బాక్సింగ్ అనుకో, కిక్ బాక్సింగ్ దాని సరిపోయే ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ అవుతుంది. అంటే ప్రాపర్ డైట్ గురించి మాట్లాడితే కానీ అవుతుంది, మంచి ఖర్చులో అవుతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే ప్రోటీన్ మాట్లాడుతున్నాం, వైటమిన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన ఇవి తినే ఫుడ్కి దానికి మన చాలా ఫరక్ ఉంటుంది. అసలు మన బాడీ ఫిట్ కూడా కదా. ఇప్పుడు నేను సర్టిఫైడ్ ట్రైనర్ని, నాకు ఎగ్జాక్ట్లీ తెలుసు ఏం తినాలనేది, ఏ ప్రోటీన్ తీసుకోవాలో తెలుసు, ఏ వైటమిన్స్ తీసుకోవాలో తెలుసు, బట్ నేను చేయలేకపోతున్నాను. ఫస్ట్ నా టైం లేదు.